ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా సదస్సును విజయవంతం చేయడానికి బయలుదేరిన నర్సాపూర్ మండల ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ జనుమగల్ల కుమార్. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మాదిగలకు సమన్వయ హక్కులు కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం ఏబీసీడీల వర్గీకరణ త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు భూమయ్య, నాగరాజు, చర్లయ్య, శ్రీధర్, సాయి కిరణ్, దశరథ్, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కావున ఎంఆర్పీఎస్ ఏబీసీడీల వర్గీకరణను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడంతో తక్షణమే ఏబీసీడీల వర్గీకరణ అమలు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులను ఏబీసీడీల వర్గీకరణ పార్లమెంటులో వర్గీకరణ చేయకపోతే ఎంఆర్పీఎస్ నాయకులు ఖచ్చితంగా బీజేపీని ఖచ్చితంగా నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈ ఎంఆర్పీఎస్ నాయకులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని, ఎస్సీ వర్గీకరణపై మాదిగలకు సమన్వయ హక్కులు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై జై మాదిగ, మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి, మాదిగ ఉపకులాల ఐక్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.